ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా శ్రీవారి యొక్క దర్శన టికెట్లే 3 నెలల ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో భాగంగా మనకి రేపైతే మార్చి నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా శ్రీవారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు అయితే మనకి అందుబాటులో ఉంటాయండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ. ఈ టికెట్ని మీరు ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీ దేవస్థాన సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే ఈ శ్రీవారిక అంగప్రదక్షిణ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు అయితే పాల్గొనవచ్చండి. మీరు సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ శ్రీవారికి అంగప్రదక్షిణ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది మిత్రులు అయితే అడుగుతున్నారండి, అంగప్రదక్షిణ అంటే ఏమిటని అడుగుతున్నారు. మీరు శ్రీవారికి ప్రధాన ఆలయం ఉంది కదండి, ఆనంద నిలయం. మనం సాధారణంగా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదా. మనం బయటకు వచ్చేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ బంగారు బావి కానీ లేదా వైకుంఠ ద్వారం కానీ ఉంటుంది కదండి. అక్కడ నుండి పొడుకున పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కాணிకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ టికెట్ అయితే పూర్తిగా ఫ్రీ అండి. మీరు ₹1 కూడా కట్టడం అవసరం లేదు. ఇందులో ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. 12 సంవత్సరాల లోపల మీ పిల్లలు కూడా ఫ్రీగా ఈ అంగప్రదక్షిణ టికెట్ ద్వారా మీకు కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా రేపు మార్చి నెలలో 23వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ అంగప్రదక్షిణ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు అవకాశం ఉన్న వాళ్ళు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో, అంటే వీఐపీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో లేదా ఎలవన్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలనుకునేటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా శ్రీవారి యొక్క ₹10,000 దర్శన టికెట్లు అయితే మనకి అందుబాటులో ఉంటాయండి. వీటిలో మనం శ్రీవారి ట్రస్ట్ బోనస్ కోటాలో ఈ దర్శన టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది రేపు 23వ తారీఖున ఉదయం 11 గంటలకి జూన్ ఎలక్షన్తో బట్టి కోటాలో భాగంగా మనకు ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇది మ్యాక్సిమం ఒక 9 మెంబర్స్ వరకు కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే అంత టైం ఉండదు కాబట్టి మీరు ఈచ్ పర్సన్ ₹10,000 శ్రీవారి ట్రస్ట్కి డొనేషన్ చేసి మీరైతే ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. టోటల్గా మీకు శ్రీవారి ట్రస్ట్ డొనేషన్ కోటాలో ₹10,000 శ్రీవారి ట్రస్ట్కి అయితే ₹500 వీఐపీ దర్శనం, అదేవిధంగా ₹1,000 అకామిడేషన్ కూడా మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు కూడా 12 సంవత్సరాల లోపల మీ పిల్లలు కూడా ఫ్రీగా ఈ శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనానికి అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది 3 నెలల ముందుగానే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇద్దరు బుక్ చేసుకుంటే మాత్రమే అకామిడేషన్ కూడా మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇద్దరికి కలిపి ₹20,000 అయితే మీరు డొనేషన్ చేయాలి. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎవరైతే శ్రీవారిని దగ్గరగా వెళ్ళి చూడాలనుకున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారికి సంబంధించిన కోటాలో ఈ దర్శన టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఇది టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి ట్రస్ట్ సంస్థ బట్టి టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు అదే రోజున శ్రీవారి యొక్క దర్శనం ఉంటుందండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. జూన్ ఎలక్షన్తో బట్టి శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా మనకి రేపు అంటే మార్చి నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో, ముసలివాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కానీ లేదా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కానీ లేదా మెడికల్ కేసెస్ ఉన్నవారు అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు కూడా ఈ శ్రీవారి యొక్క స్పెషల్ దర్శన టికెట్ అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ. మీరు ₹1 కూడా కట్టడం అవసరం లేదు. ఈ టికెట్ మీరు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే ఈ టికెట్ బుక్ చేసుకోవచ్చండి. సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు 65 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు జీవిత భాగస్వామి కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఆల వయసు కూడా 50 సంవత్సరాలు దాటి ఉండాలి. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా
మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు దర్శన టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో, అంటే మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో, మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్ని ఫ్రీగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది రేపు 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఒకవేళ మీకు బుక్ చేసుకోవడం రాకపోతే మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాపులకు కానీ, మీ సేవా సెంటర్లకు కానీ మీరు వెళ్ళి టికెట్ని అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. లేదా ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని చూపించి ఏ విధంగా బుక్ చేయాలన్నది నేను అడ్రస్ చెప్పాను కాబట్టి దాని ద్వారా ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. చాలా సింపుల్గా బుక్ చేసుకోవచ్చండి. మీరు కంగారు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కూడా పడనవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు ముందుగా శ్రీవారి యొక్క 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీ దేవస్థానం వారైతే ప్రతి శ్రీవారి భక్తులకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా రేపు మనకి మార్చి నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి ఈ శ్రీవారి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు అదే రోజున అంటే 24వ తారీఖున మార్చి నెల మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషన్ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.